ఏం చదువుతా ఉంటావు? నైన్త్కి వెళ్ళా. నైన్తా? ఈ సంవత్సరం నైన్తా లేకపోతే నైన్తే ఈ సంవత్సరం. పడ్డాయా డబ్బులు మీకు? పర్లేదు. పడలేదా? ఎందుకు పడలేదు? ఏమో మరి. మీ ఫ్రెండ్స్కి పడ్డాయా? ఎంత పడ్డాయి? 13,000. 13,000. వాళ్ళు పడినప్పుడు నీకెందుకు పడలా? తెలీదు. తెలీదా? వెళ్ళి చూసుకోలేదా మరి సచివాలయంకి వెళ్ళి? చూసుకోలేదా? మమ్మీ వెళ్ళింది ఇవాళ. ఏం చెప్పారంట మరి? ఇంకా రాలేదు. నీకు ఒక్కడికైనా ఆగింది? ఇంకా చాలా మందికి ఏమైనా ఆగినాయా? చాలా మందికి ఆగినాయి అన్న. చాలా మందికి ఆగినాయా? ఎందుకు పడట్లేదు అంట వాళ్ళకి? ఏమో మరి. జగన్ అప్పుడు పడ్డాయా మరి నీ డబ్బులు? పడ్డాయి అన్న అన్ని. ఎంత పడ్డాయి? 13,000 అప్పుడు కూడా. అప్పుడు కూడా 13,000 పడ్డాయి. ఇప్పుడైతే నీకు చంద్రబాబు నాయుడు వచ్చేసి క్యాన్సిల్ చేశాడంట డబ్బులు. వెళ్ళి తెలుసుకోండి ఒకసారి పడ్డాయో లేదో తెలుసుకోవాలి కదా ఫస్ట్. సరే అన్న. పోయినసారి పడ్డ డబ్బులు ఏం చేసావు? మా అమ్మ వాళ్ళు తీసుకున్నారు. మీ అమ్మ వాళ్ళు తీసుకున్నారా? స్కూల్లో కట్టారా? ఇంట్లో వాడుకున్నారా? ఇంట్లో వాడుకున్నారు. ఇంట్లో వాడుకున్నారు. మీకోసం ఏమైనా ఖర్చు పెట్టారు మరి? సైకిల్ కొనిపించారు. ఇదేనా అది? లహరి. లహరి ఏ క్లాసు? 9th క్లాస్. 9th క్లాసు. ఏంటి మరి డబ్బులు పడ్డాయా? పడ్డాయి అన్న. ఎంత పడ్డాయి? మేము ఇద్దరం పిల్లలము. మా ఇద్దరికి 2,000 కట్ చేసుకొని 26,000 పడ్డాయి అన్న. 26,000 పడ్డాయి. మరి ఇంట్లో ఏంది మరి హ్యాపీగా ఉంటున్నారు మరి అందరూ కూడా డబ్బులు పడినందుకు? హ్యాపీగా. లేకపోతే ఆ 4,000 తగ్గినందుకు గోల్ చేస్తున్నారా? ఏం గోల్ చేయట్లేదు అన్న. ఎందుకంటే ఆ 4,000 కూడా కట్ చేసుకుంది మా స్కూల్ మేనేజ్మెంట్ కోసం. బాత్రూమ్ డోర్స్ ఫ్యాన్స్ సరిగ్గా తిరగకపోతే వాటిని బిగించాలని చెప్పని తీసుకున్నారు. చేస్తారా మరి వాళ్ళు? ఊరక డబ్బులు తీసుకొని ఇంకా పక్కన పెట్టేస్తారా? చేస్తున్నారన్న. ఇప్పుడు మా స్కూల్ బాగా డెవలప్ అవుతుంది. అలాగే మా హెచ్ఎం మేడం కూడా బాగా మమ్మల్ని చూసుకుంటున్నారు. ప్రతి ఒక్క టీచర్. హెచ్ఎం మేడం చెప్పమన్నారా ఈ మాట? చెప్పలేదన్న. మరి చెప్తున్నావు మరి ఆట నేను అడగక ముందే. మా హెచ్ఎం మేడం అలాగే టీచర్స్ అందరూ కూడా ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో బాగా అర్థమయ్యేటట్టు లెసన్స్ చెప్తున్నారు. అర్థమవుతుందా ఇంగ్లీష్? అర్థమవుతుంది అన్న. మాట్లాడగలవా? మాట్లాడగలను. మాట్లాడతావు ఇప్పుడు ఏమైనా? ఇప్పుడైతే మాట్లాడలేనన్న, కొంచెం ప్రిపేర్ అవ్వాలి. ఓకే సరే. ఇప్పుడు జగన్ టైంలో ఎంత పడ్డాయి నీకు? జగన్ టైంలో 13,000 పడ్డాయి. 13,000 పడ్డాయి. అప్పుడు కూడా ఇలానే? ఇలా కాదు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేయలేదు. ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళల్లో ఒకళ్ళకే వేసేవాళ్ళు. అప్పుడైతే ఫీజులు కట్టుకోవడానికి ఒకళ్ళకే కట్టేవాళ్ళు, ఇంకొకరికి బయట అప్పు తెచ్చైనా ఎక్కడైనా చేసి కట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఇద్దరికి పడ్డాయి కాబట్టి ఇద్దరికి ఫీజులు కడుతున్నారు, బుక్స్లు కొంటున్నారు. దానికి చాలా థ్యాంక్స్ అన్న, మాకు తల్లికి వందనం వేసినందుకు. అయితే ఇంకా ఇప్పుడు ఈ స్కూల్ అయితే బాగానే చేస్తున్నారంట మొత్తం కూడా? బాగా చేస్తున్నారంట. స్కూల్ బాగానే చేస్తున్నారు. ఇంకేమైనా కావాలా స్కూల్లోకి? ఏమైనా గవర్నమెంట్ స్కూల్లోకి? ఇంకేం అవసరం లేదన్న, బాగానే ఉంది ఇప్పుడైతే. ఇంకేమన్నా కావాలంటే ఈసారి వచ్చినప్పుడు చెప్తాం. ఇప్పుడు ఫ్యాన్లు గిన్లు మొత్తం బాగానే తిరుగుతున్నాయా? తిరుగుతున్నాయి అన్న. ఈ తల్లికి వందనం వేసినందుకు సీఎం సార్కి, అలాగే ఇంకెవరైనా హెల్ప్ చేసినందుకు వాళ్ళకి కూడా చాలా 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 థ్యాంక్స్ అన్న. ఆ రెండిట్లో ఇదే బెస్ట్ అంటావా? తల్లికి వందనం అమ్మ వాళ్ళు? తల్లికి వందనమే చాలా బెస్ట్ అన్న. ఓకే. కీర్తన. కీర్తన ఏ క్లాసు? 9th క్లాసు. తల్లికి వందనం బెస్టా అమ్మ ఒడి బెస్టా? తల్లికి వందనమే బెస్ట్. ఎందుకు? ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 13,000 అని చెప్పేస్తున్నారు. మేము ముగ్గురు ఆడపిల్లలు, మా ఇంట్లో ముగ్గురికి 13,000 వస్తాయి కాబట్టి. పడ్డాయా డబ్బులు? పడ్డాయి. ఎంత పడ్డాయి? 13,000. ముగ్గురు కలిపి 13,000? ముగ్గురికి 13,000 పడ్డాయి. అంటే 1,000 రూపాయలు తక్కువ 40,000 పడ్డాయి. 1,000 రూపాయలు తక్కువ 40,000 పడ్డాయి. అంటే 13,000 చొప్పున ముగ్గురికి పడ్డాయి డబ్బులు. పడ్డాయి. అంటే హ్యాపీ అయినా మరి ఇంట్లో? మరి హ్యాపీ. ఫీజులు కట్టాల్సిన పని అయితే తగ్గిపోయింది మరి? కట్టేస్తాం. కట్టేశారా లేకపోతే ఇంట్లో వాడుకున్నారా డబ్బులు? కట్టేస్తాం. బుక్స్ కూడా కొన్నాం. బుక్స్ కూడా కొన్నారు. ఎంత నడుస్తుంది మీ ఫీజు? మా ఫీజు 7,000. 7,000. ఇప్పుడైతే 13,000లో ఇంకా మిగులుతాయి కదా డబ్బులు, దాంతో ఏం చేయాలని చెప్పి అనుకుంటున్నాం మరి? అయితే ఇంకా స్కూల్కి సంబంధించినవి కొనుక్కోవటం, ఇంట్లోకి వాడుకోవటం. ఇంకా ఎలా నడుస్తుంది ఇప్పుడు? స్కూల్ బాగానే ఉన్నాయి మరి? బాగా డెవలప్ చేశారు. హాలిడేస్లో బాగుంది. అంటే డెవలప్మెంట్ ఏమేమి చేశారు మీకు స్కూల్లో? ఫ్యాన్స్ రిపేర్ చేశారు, బోర్డ్స్కి డెవలప్ చేశారు, పెయింట్స్ వేశారు. వాష్రూమ్స్ ఎలాగున్నాయి? వాష్రూమ్స్ బాగున్నాయి. బాత్రూమ్స్ మొన్నటిదా బాగా పోతే ఇప్పుడు లాక్స్ వేయించి అన్ని బాగా చేశారు, ట్యాప్లు. ఓకే. జగన్ గవర్నమెంట్లో ఎంత పడ్డాయి నీకు? జగన్ గవర్నమెంట్లో కూడా 13,000 పడ్డాయి. అప్పుడు కూడా కట్ చేశారు కదా డబ్బులు, అప్పుడు ఏమైనా చేశారా మరి పనులు? కొంచెం పర్లా. అప్పుడు కొంచెం పర్లా. అంటే ఇది ఇంకా పర్లేదా, అదే బాగుందా? దాని మీద ఇదే పర్లా. ఎందుకు? ఎంతమంది ఉంటే అంతమంది డబ్బులు వేస్తున్నారనే? ఓకే. స్కూల్స్ అయితే బాగానే ఉండే అంటావు? బాగున్నాయి. ఇంకేమైనా ఉన్నాయా మరి స్కూల్లో? ఇంకా ఏం కావాలనుకుంటున్నారా? అన్నీ ఉన్నాయి ఇంకా చాలు. మరి తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా నువ్వు? మేము తెలుగు రెండు అంటే ఉండిద్ది కదా, తెలుగు సబ్జెక్ట్ లాగా ఉందా లేకపోతే తెలుగు మీడియమేనా మొత్తము? ఇంగ్లీష్ మీడియం లాగే ఉంది, తెలుగు సబ్జెక్ట్ ఉంది. ఇంగ్లీష్ మీడియం అంటే బాగా ఇష్టమా నీకు? మరి తెలుగు మీడియం అంటే ఇష్టమా? రెండు ఇష్టం. రెండు ఇష్టమే. మరి జాబ్ రావాలంటే ఏం కావాలి? చదువుకోవాలి. ఏం చదువుకోవాలి? ఇంగ్లీష్. మరి ఇంగ్లీష్ కావాలి కదా.
బాగానే చెప్తున్నారా మరి మీకు? బాగా చెప్తాను. ఇంగ్లీష్ అర్థమవుతుందా? అర్థమవుతుంది. అర్థమవుతుంది. మరి జాబ్ కొడతావా? ట్రై చేస్తా. ట్రై చేయడం ఏంది, కొట్టేయాలి ఇంకా. ఓకే అమ్మా. ఏ క్లాసు? 10th. 10th? ఈ ఇయర్ 10th? ఎంత పడ్డాయి డబ్బులు? తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయి. ఎంత పడ్డాయమ్మా? ఒక్కొక్కరికి 13,000 పడ్డాయి. మేము ముగ్గురం ఉంటాము. 39,000 పడ్డాయి. 39,000. మిగతా ఇద్దరు ఏం చదువుతున్నారు? చెల్లి 9th, తమ్ముడు 7th. ముగ్గురికి పడ్డాయి. 39,000 పడ్డాయి. అంటే ఒక్కొక్కరికి ఎంత పడినట్టు? 13,000. 13,000 చెప్పిన పడ్డాయి. అంటే 15,000 అని చెప్పి 13,000 ఇచ్చారు కదా, ఇంట్లో ఏమైనా అనుకుంటున్నారా? అంటే వాళ్ళు చెప్పారు కదా ముందే స్కూల్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పి, ఇంకేం అనుకోవట్లేదు. అంటే స్కూల్ మేనేజ్మెంట్కి యూజ్ చేస్తున్నారా డబ్బులు మరి? ఇంతకుముందు ఎంత ఇచ్చారమ్మా నీకు అమ్మఒడి కింద? పోయినసారి పడలేదన్న మాకు. దాని ముందు? దానికి ముందు కూడా పడలేదు. ఏం పడలేదు. ఎందుకు పడలా అప్పుడు? అంటే మా నాన్న గవర్నమెంట్ జాబ్ చేస్తారు, లేబర్ డిపార్ట్మెంట్. ఇంకా ఆధార్ నెంబర్ కొట్టంగానే ఇంకా అక్కడ గవర్నమెంట్ జాబ్ చేస్తారని వస్తుంది. దానివల్ల గవర్నమెంట్ నుంచి ఏ ఫెసిలిటీస్ మాకు రావు. ఇప్పుడు ఎలా వచ్చింది మరి? ఇప్పుడు తీపిచ్చేసేసారు. ఇంకా ఐడి తీసేసారు. సిఎఫ్ఎంఎస్ ఐడి ఏదో ఉండిద్ది, అది తీసేసారు. అవును. ఇప్పుడైతే ఇదే ఫస్ట్ టైం రావడం మీకు. 39,000 వచ్చినాయి. ఇంట్లో ఏమనుకుంటారు? హ్యాపీ ఫీల్ అవుతున్నారు మరి డబ్బులు పడినందుకు? ఇప్పుడు డబ్బులు పడడం వల్ల ఫీజులు కట్టుకుంటున్నాము, బుక్స్ కొనుక్కుంటున్నాము. బాగుంది. ఇచ్చిన డబ్బులు సరిపోతాయా మరి మీరు ఫీజులు కట్టుకోవడానికి? సరిపోతాయి. సరిపోతాయా? ఎంత ఉంది మీ ఫీజు? 7,000. 7,000 తక్కువే. సరిపోతాయి అయితే. ఈ డబ్బులు మొత్తం ఇంట్లో వాడుకుంటున్నారా, ఫీజులు కడుతున్నారు మరి? ఫీజులే కడుతున్నారు. ఇంత ముందు కూడా తీసుకున్నారా ఈ స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద 2,000 అలాగా తీసుకున్నారా? మరి ఏం చేశారా మరి స్కూళ్ళకి? అంటే ఏమేమి చేశారమ్మా? బాత్రూమ్స్కి డోర్స్ సరిగ్గా లేకపోతే చేయించారు, లైట్స్, ఫ్యాన్స్ చేయించారు. మొత్తం బాగానే ఉందంట అయితే. అంటే ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు కదా, తల్లికి వందనం బాగా నచ్చిందా మరి మీకు? ఇంతకుముందు అమలు చేసినటువంటి అమ్మఒడి బాగా నచ్చిందా? ఇప్పుడే బాగుంది. ఇప్పుడుదే అంటే ఎందుకంటే ఎక్కువ మంది బెనిఫిషరీస్ ఉన్నారు కదా, అందుకనా? మరి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? తల్లికి వందనం పడడం వల్ల మా ఇంట్లో ముగ్గురం చదువుకుంటున్నాం, సరైన టైంకి బుక్స్ కొనుక్కుంటున్నాం, ఫీజులు కట్టుకుంటున్నాం. మంచిగా. సీఎంకి ఏం చెప్పాలనుకుంటున్నావా? థ్యాంక్ యూ సీఎం సార్. ఏం పేరమ్మా? జీ శాంభవి సార్. ఏం చదువుతున్నావు? 8వ తరగతి. 8వ తరగతి. డబ్బులు పడ్డాయా తల్లికి వందనం? పన్నీ సార్. ఎంత పడ్డాయి? 13,000. 13,000 పడ్డాయి. అంటే 15,000 అని చెప్పారు కదా, 13,000 వేశారు. ఆ 2,000 కూడా ఎందుకు తగ్గించారని చెప్పి అనుకుంటున్నారా ఏమైనా, లేకపోతే ఆ 2,000 లేకపోయినా పర్లేదు అనుకుంటున్నారా? 2,000 తగ్గించింది కూడా మా మంచి కోసమే సార్. అంటే స్కూల్లో కొంచెం బాగోలేదు, బాత్రూమ్స్ డోర్స్ ఇరిగిపోవడం, ఫ్యాన్స్ తిరగపోవడం, బోర్డులు సరిగ్గా లేకపోవడం అవన్నీ ఉన్నాయి. అంటే మా హెచ్ఎం తీసుకొని మాకు అన్ని ఫెసిలిటీస్ అందిస్తారని మేము నమ్ముతున్నాం సార్. అంటే ఇంత ముందులో కూడా కట్ చేసుకున్నారు ఇలానే డబ్బులు? అంతకు ముందు కూడా కట్ చేసుకున్నారు సార్. అప్పుడు మాకు అనుగుణంగా చేశారు సార్. అప్పుడు మాకు చేశారు సార్. అంటే ఇప్పుడు తల్లికి వందనం కూడా అదే స్కీము, అమ్మఒడి కూడా అదే స్కీము, రెండిట్లో ఏది బాగుందంటావు, ఏది బెస్ట్ అంటావు? మేమిద్దరం ఆడపిల్లలం సార్. ఇప్పుడు మా ఇద్దరికి వచ్చింది కాబట్టి, అంటే మా తండ్రి కూడా మా దగ్గర ఉండడు సార్. ఇద్దరికి రావడం వల్ల మేము బాగా చదువుకుంటున్నాం సార్. అంతకుముందు ఒక్కరికే రావడం వల్ల ఒక్కరికే ఫీజు కట్టడం, ఇంకో వాళ్ళకి కట్టడానికి అప్పు చేయడం అలా చేశాం సార్. ఇప్పుడే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడే బాగుంది అనిపిస్తుంది మొత్తంగా అయితే. అవును సార్. స్కూల్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? బాగానే ఉన్నాయా? పర్లేదు సార్, మా అయితే పర్లేదు. అంతకుముందు ఫ్యాన్స్ కూడా సరిగ్గా తిరిగాయి కాదు సార్. మేము బాగా బాధపడేవాళ్ళం. కానీ ఇప్పుడు తల్లికి వందనం స్కీమ్ వచ్చిన తర్వాత బాగా ఉంటున్నాం సార్. ఫ్యాన్లు రిపేర్ చేయడం, బాత్రూమ్ డోర్స్, పెయింటింగ్స్ కానీ స్కూల్ బాగా డెవలప్ అయింది సార్. జగన్ టైంలో ఎంత వేసారమ్మా నీకు? అప్పుడు కూడా 13,000. అంటే స్టార్టింగ్ నుంచి 13 లేకపోతే స్టార్టింగ్ లో 15, 14, 13 అలా వచ్చిందా? అది తెలీదా? తెలియదు సార్. 5 years పడ్డాయా అప్పుడు నీకు? తెలియదు సార్. అది కూడా తెలియదు. పడ్డా మాత్రం తెలుసు, ఎన్ని ఏళ్ళు పడ్డాయో తెలియదు అంట. అవును సార్. ఏమైనా చెప్పాలనుకుంటున్నావు మరి గవర్నమెంట్ కి? అవును సార్. అంతకు ముందు అయితే మాకు అసలు ఇద్దరికి డబ్బులు వేయలేదు సార్. కానీ మేమిద్దరం ఆడపిల్లలు, మా ఇద్దరికి వేసినందుకు నిజంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సీఎం గారు.